హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ గైస్. అండ్ అసలు వాట్ ఏ డే, లైక్ ఇయర్లో ఫస్ట్ డేనే రెండు డిఫరెంట్ మూవీస్ చూశాను. అండ్ నిజంగా రెండు రకాలుగా ట్రామా ఇస్తాయి. సో ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ గురించి ఆల్రెడీ మీరు thumbnail లో చూస్తుంటారు. అండ్ ఐ థింక్ నెక్స్ట్ చెప్పబోయే మూవీ కూడా మీరు ఆల్రెడీ గెస్ చేసేసి ఉంటారులే. సరే, ఇంకా కమింగ్ టు దిస్ వీడియో, మార్కో. సో ఈ మూవీ ఆల్రెడీ December 20 రిలీజ్ అయింది. అప్పుడు వెళ్ళడానికి కుదరలేదు, బట్ స్టిల్ ఈ మూవీ గురించి చాలా విన్నాను. సరే అని లాస్ట్ వెళ్దాం అనుకుంటే Jan 1 తెలుగులో రిలీజ్ అవుతుందని తెలిసింది. సో అందుకే వెయిట్ చేసి ఫైనలీ ఇవాళ వెళ్ళాను. సో అందరూ చాలా బ్రూటల్ మూవీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి కూర్చున్నాను. సో అలా ప్రిపేర్ అయి వెళ్తాం అని అనుకుంటా ఫస్ట్ హాఫ్ నాకు ఓకేగానే అనిపించింది. అంటే లైక్ ఈ లెవెల్ ఆఫ్ బ్రూటాలిటీ ఆల్రెడీ కిల్ ఆర్ యానిమల్ ఆ మూవీస్ లో చూసాంలే అని చెప్పి ఓకే అనుకున్నాను. కానీ ఇంటర్వెల్ తర్వాత మూవీ మాత్రం ఇస్ కంప్లీట్లీ ఆన్ డిఫరెంట్ లెవెల్. అంటే లైక్ అసలు కొన్ని సీన్స్ ఎక్స్పెక్ట్ చేయము. అంటే నేను అనుకున్నాను కొన్ని సీన్స్ జరిగినా కానీ డైరెక్ట్ గా స్క్రీన్ మీద చూపెర్లే అని. బట్ నో, ఐ వాస్ కంప్లీట్లీ రాంగ్. అసలు ప్రీ క్లైమాక్స్ దగ్గర మూవీ డజంట్ హోల్డ్ ఇట్ పంచెస్. ఏం చూపించారో రిజిస్టర్ అవ్వడానికే నాకు కొంచెం టైం పట్టింది. అంటే లైక్ లిటరలీ స్పాయిలర్ రివ్యూ చెప్పినా కానీ అసలు ఆ విషయాలు చెప్పలేము. అండ్ నాకు తెలిసినంత వరకు ఇలాంటి సీన్స్ మీరు ఇండియన్ మూవీస్లో అయితే అసలు చూసుండరు. అసలు అంతెందుకు ఇంగ్లీష్ మూవీస్లో కూడా కొన్ని విషయాలు చూపించడానికి ఆలోచిస్తారు, కానీ ఈ మూవీ మాత్రం అలా కాదు. అంటే నిజంగా మీరు మూవీ చూస్తే ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కానీ ఎలా ఈ సీన్ స్క్రీన్ మీద చూపించారని అడుగుతారు. బట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఐ కెన్ డెఫినెట్లీ సే మూవీ థర్డ్ యాక్ట్ వరకు బ్రూటల్ గా ఉంటది కానీ గోరుగా ఉండదు. బికాజ్ ఆ యాక్షన్ సీన్స్ అన్నిటిలో స్టైల్ ఉంటది. కానీ చెప్పా కదా, ఎప్పుడైతే థర్డ్ యాక్ట్ వెళ్ళారో ఐ థింక్ డెఫినెట్లీ వాళ్ళు ముందే అనుకున్నారు ఈ సీన్లో చూసే వాళ్ళకి ట్రామా ఇవ్వాలని. సో వాళ్ళు ప్రామిస్ చేసినట్టే మోస్ట్ బ్రూటల్ ఫిల్మ్ డెలివర్ చేశారు. బట్ స్టిల్ యాజ్ అ మూవీ లాగా ఇది ఎలా ఉందో నౌ లెట్ us సీ. సో మూవీలో అయితే స్టోరీ ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ది యాక్షన్ మూవీస్ యూస్ చేసే రివెంజ్ ట్రోప్ ఈ మూవీ కూడా యూస్ చేసిద్ది. సో ఇన్ దిస్ హీరో వాళ్ళ బ్రదర్ ని చంపేస్తారు. సో వాళ్ళు ఎవరు, ఎందుకు, ఈ స్టఫ్ అంతా ఈ మూవీ డీల్ చేస్తుంది. సో మరి ఈ స్టోరీని వీళ్ళు కంప్లీట్ గా యూస్ చేశారా అంటే ఐ విల్ సే నో. అంటే లైక్ స్టోరీ ప్లాటింగ్ బాగుంటుంది, కానీ దాన్ని ఇంకా నీట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మెయిన్లీ విత్ ది స్క్రీన్ ప్లే. ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్లో చూపించిన ఇన్వెస్టిగేషన్ కూడా అంతగా ఏమీ నచ్చలేదు. ఓకే పర్లేదు అన్నట్టు ఉంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మూవీ స్టోరీ అయితే గోస్ వెరీ వైల్డ్. బికాస్ చెప్పా కదా, దానికన్నా వాళ్ళు వేరే ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ యా డెఫినెట్లీ యాక్షన్ మూవీస్ లో ఇలాంటి థిన్ ప్లాటే ఉంటది, బట్ స్టిల్ దాన్ని వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ అయిన పాయింట్. సో స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ అని అనిపించినా కానీ స్టేక్స్ ఏవి పెద్దగా హైగా లేవు. సో అందుకే స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే ఐ వుడ్ సే యావరేజ్. కానీ ఏ మాటకు ఆ మాట వాళ్ళు కొన్ని సీన్లు ఖచ్చితంగా పేపర్ మీద రాసుకున్నారు. అంటే లైక్ చాలా మంది స్టోరీ రాస్తారు, స్క్రీన్ ప్లే రాస్తారు, బట్ నాకు తెలిసి వీళ్ళు యాక్షన్ సీన్సే ఫస్ట్ నుంచి క్లియర్ గా రాసుకున్నారు. బికాస్ కొన్ని చూడడానికి దారుణంగా ఉన్నా కానీ వాటిని బ్రిలియంట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే స్టేర్ కేస్ ఫైట్. సో దాన్ని చాలా కన్వీనియంట్ గా వన్ టేక్ వెళ్ళి షూట్ చేశారు. అంటే కట్స్ ఉన్నా కానీ ఓవరాల్ ఇట్స్ వన్ టేక్ అనిపించింది. సో ఆ ఫైట్ ని కొరియోగ్రాఫ్ బాగా చేశారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మూవీ చూడడానికి చాలా స్టైల్ గా ఉంటది. అంటే ఇక్కడ నేను ఆ గోర్, వైలెన్స్ దీని గురించి మాట్లాడట్లేదు. ఈ వదిలేసి మిగతా షాట్లన్నీ కూడా చూడడానికి చాలా ఐ ప్లీజింగ్ గా ఉంటాయి. అంటే లైక్ క్రియేట్ చేసిన గ్లూమీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ కూడా కాంట్రాస్ట్ గా, షార్ప్ గా చాలా బాగుంది. అండ్ అలాగే హీరో ఓవరాల్ స్టైల్ ఏదైతే వాళ్ళు పేపర్ మీద అనుకున్నారో దాన్ని డెఫినెట్లీ స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ చేశారు. సో యూ కెన్ కంపేర్ విత్ KGF. సో ఆ మూవీలో స్టైల్ చూసాక దాన్ని రెప్లికేట్ చేద్దామని చాలా మూవీస్ లో ట్రై చేశారు. అండ్ అది సరిగ్గా కుదరకపోతే కబ్జా లాంటి మూవీ వస్తుంది, కానీ మూవీ అలాంటి మిస్టేక్ చేయలేదు. ఇట్ వాస్ సీరియస్ విత్ ఇట్స్ మెటీరియల్. సో అందుకే ఈ పాయింట్ అయితే డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాను. అలాగే హీరోయిన్ ఉన్ని ముకుందన్ కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. బికాస్ ఈ మూవీకి తను చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. మెయిన్లీ తన బాడీ ఆర్ తన ఓవరాల్ స్టైల్ అంతా కూడా ఈ మూవీకి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఉంది. సో ఇంకా ఓవరాల్ స్టోరీలో పొటెన్షియల్ ఉన్నా కానీ వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా యూస్ చేయలేదు. బికాస్ చెప్పినట్టే వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు మోస్ట్ బ్రూటల్ ఫిల్మ్ తీయాలని. సో అందుకే ఖచ్చితంగా ఐ కెన్ సే దెర్ ఇస్ మోర్ స్టైల్ దెన్ స్టోరీ. సో ఆ బ్రూటాలిటీ కొంతమందికి నచ్చొచ్చు, మిగతా కొంతమందికి అస్సలు మీనింగ్లెస్ గా ఉండొచ్చు. సో ఏ మాట కామాట చూడగలము. కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటేనే వెళ్ళండి. లేదు కిల్లో చూపించిన సీన్స్ తోనే కళ్ళు తిరిగినాయి అంటే ఇంకా వద్దులే. సో మార్కో మూవీ మీద ఇవే నా థాట్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.